హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసి ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అతని పాదయాత్ర కూటమి గెలుపులో ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెల్పూరి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి రమ్య గారు. సార్ నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. అతని పాదయాత్ర కూటమి గెలుపులో ఏమైనా ఉందంటారా? ఏ పాదయాత్ర అయినా కూడా గ్రౌండ్ లెవెల్‌లో ప్రజల్ని కలవటానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మనం ప్రజల దగ్గరికి వెళ్ళామో వాళ్ళ యొక్క సమస్యలు మనతో పంచుకోవటం, అదేవిధంగా గ్రౌండ్‌లో జరిగేటువంటి అనేక అక్రమాలు గానీ, అవినీతి గానీ ఇవన్నీ కూడా నాయకుడికి తెలుస్తాయి. హ్మ్. ఎందుకంటే మనం ఏసీ రూమ్‌లో కూర్చుంటేనో, హ్మ్. లేదా క్యాపిటల్‌లో కూర్చుంటేనో, ఇంకో హ్మ్. చోట కూర్చుంటేనో మనకి వాస్తవాలు మన దాకా రావు. హ్మ్. హ్మ్. కొన్ని ఇష్యూస్ మన వాళ్ళు కూడా మన దగ్గరికి రాకుండా సెన్సార్ చేస్తారనమాట. హ్మ్. ఎప్పుడైతే మనం ప్రజల దగ్గరికి వెళ్ళామో వాస్తవాలు అవన్నీ కూడా పటాపంచలు అవుతాయి. హ్మ్. నిజంగా పార్టీ క్యాడర్ కూడా పనిచేస్తున్నారా, లేకపోతే హ్మ్. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఇతర పార్టీలతో ఉంటున్నారా, నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరు, పార్టీకి రక్షించే వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుస్తుంది. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే పార్టీని పటిష్టం చేసుకోవటానికి, అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలు కానీ, భూ హ్మ్. కబ్జాలు కానీ హ్మ్. ఇవన్నీ కూడా టోటల్ డేటా మన దగ్గర ఉంటుంది. హ్మ్. ఎందుకంటే నేను కూడా గతంలో ఒక హ్మ్. 2006లో పాదయాత్ర చేశాను. ఓహ్! ఓకే. సామాజిక న్యాయం కోసం చేశాను. ఓకే. కుప్పం నుంచి పులివెందుల, తడ నుంచి ఇచ్చాపురం హ్మ్. 1520 కిలోమీటర్లు 70 రోజులు చేశానన్నమాట. హ్మ్. అంటే హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి గ్రామంలో హ్మ్. హ్మ్. మనకు తెలిసిన వాళ్ళు, మనతో మమేకం అయ్యేవాళ్ళు, హ్మ్. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని మన నోటీసుకు తీసుకొస్తారు. హ్మ్. తీసుకొచ్చినప్పుడు మనం అధికారంలోకి వస్తే హ్మ్. వాళ్ళందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉండేది. హ్మ్. అదేవిధంగా లోకేష్ గారు కూడా దగ్గరగా 222 రోజులు దగ్గర 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు యోగాలం పేరుతో. అవును. అయితే మంచి స్పందన వచ్చింది. హ్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ, హ్మ్. అరాచకాలు కానీ, హ్మ్. భూ కబ్జాలు కానీ, హ్మ్. నేరాలు కానీ, ఘోరాలు కానీ ఇవన్నీ కూడా హ్మ్. లోకేష్ గారికి ఆ పాదయాత్ర ద్వారా అన్నీ కూడా చాలా క్లియర్‌గా హ్మ్. రిపోర్ట్ హ్మ్. రావటం జరిగింది. అయితే ఆయన ఆ పాదయాత్రలో ఎదుర్కొన్న సమస్యలంటే ఏం చెప్తారు? పాదయాత్రలో అంటే ప్రభుత్వం అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. హ్మ్. లోకేష్ గారికే కాదు, చంద్రబాబు నాయుడు గారికి సృష్టించారు. హ్మ్. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. హ్మ్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా హ్మ్. ఆయన కూడా అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ హ్మ్. రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా హ్మ్. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కాపాడకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరిని, అంటే హ్మ్. సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం లేదు, హ్మ్. అన్ని వర్గాలను కూడా హింసించింది, దాడులు చేసింది. హ్మ్. చివరికి మహిళల మీద హ్మ్. హత్యలు జరిగినా, మానభంగాలు జరిగినా కూడా ఏ హ్మ్. రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా పట్టించుకున్న సందర్భం లేదు. అవును. చివరికి ఇంటి పక్కన హ్మ్. హ్మ్. మానభంగాలు జరిగినా కూడా 5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని పట్టుకోలేదు నిందితుల్ని. అంటే హ్మ్. ప్రభుత్వం ఒక అరాచక శక్తిగా ఉండటం హ్మ్. వల్ల స్పందన లోకేష్ గారికి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. హ్మ్. అయితే ఎప్ సార్ ఎన్ని సమస్యలొచ్చినా ఆయన సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు పాదయాత్ర. ఆయనకున్న బలం అంటే ఏం చెప్తారు? అంటే తెలుగుదేశం పార్టీ దగ్గర 40 సంవత్సరాల పార్టీ. ఆ హ్మ్. పార్టీకి గ్రామ స్థాయి నుంచి ఒక హ్మ్. బలమైనటువంటి కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ కూడా కొండంత అండగా ఉంటారు ఆటోమేటిక్‌గా. హ్మ్. అదేవిధంగా అధికార పార్టీ నుంచి ఎవరైతే వేధింపులకి, దాడులకి గురయ్యారో, హ్మ్. అన్యాయాలకి గురయ్యారో వాళ్ళందరూ కూడా లోకేష్ గారి దగ్గరకొచ్చేసి మాకు జరుగుతున్న సమస్యలు ఇదని చెప్పేసి ఆయనకి చెప్పుకోవటం, ఆయన హ్మ్. ఎక్కడికక్కడ దాని మీద స్పందిస్తూ దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఓకే. దాంట్లో భాగంగానే కొన్ని చోట్ల ముఖ్యంగా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం గాని హ్మ్. లోకేష్ గారికి సహకరించకుండా ఆయన్ని మీరు ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మాట్లాడాలని పోలీసే డిసైడ్ చేయటము ఇవన్నీ కూడా ప్రభుత్వం కక్ష సాధింపుల భాగం. హ్మ్. ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో హ్మ్. అప్పుడు ఇంక ఎక్కువ రెస్పాన్స్, హ్మ్. ప్రజల్లో హ్మ్. నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. ఫైనల్‌గా పాదయాత్ర సక్సెస్ అయింది 100%. హ్మ్. అంటే ఏ నాయకుడైనా కూడా పాదయాత్ర చేసినప్పుడు మనం అడ్డంకులు సృష్టించకపోతే అది సైలెంట్‌గా నడుస్తూ ఉన్నది. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోలేదు. అవును సార్. ఫ్రీ హ్యాండ్‌గా ఇచ్చేసి, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేసి, పోలీస్ ఫోర్స్ ఇచ్చి అన్నీ చేశారు. హ్మ్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయకుండా ఒక హ్మ్. నియంతగా ప్రవర్తించడం వల్ల వాళ్ళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. అది హ్మ్. కూడా 140, 164 సీట్లు అవును. రావటం అనేది మనం ఊహించిన విషయం అనమాట. అవును. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారంటే ఆయన యొక్క విధానాలు హ్మ్. నచ్చక ప్రజల్ని, అన్ని వర్గాలను మోసం చేయటం, దాడులు చేయటం, మరి భయభ్రాంతులకి హ్మ్. గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎవరో కూడా ప్రజలు లా అండ్ ఆర్డర్ కోరుకుంటారు.
అవును. లా అండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ రోజు కూడా లేదు. లా అండ్ ఆర్డర్ లేదు. నాయకులనే కాదు, ఉమ్, అనేక మంది నాయకులు, అచ్చెన్నాయుడు గారు అంటే, బీసీ నాయకులు అంటే, దళిత నాయకులు అంటే, పెద్ద పెద్ద మాజీ మంత్రులు వాళ్ళందరి మీద దాడులు చేయటము, వాళ్ళని హింసించటము, ఉమ్, మరి అదేవిధంగా దళిత డాక్టర్ మన సుధాకర్ గారి మీద దాడి చేయటం, ఆయన 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 కూడా ఆయన మరణించే వరకు ఉమ్, ఆయన వేధింపులు గురి చేయటము, ఉమ్, జడ్జి రామకృష్ణ గారి మీద వేధింపులు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అవును. అంటే అనేక రకాలుగా ప్రభుత్వం ఒక రాక్షస తత్వాన్ని ప్రదర్శించుకుంది, రాక్షస పరిపాలన. రాక్షస పరిపాలించు చేసింది. దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు ఒక యువకుడని అనుకున్నారు. అవును. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికన్నా కూడా ఉమ్, 10 రెట్లు అరాచకం చేశారు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు ఒక 10 మంది ఐఏఎస్ ఐపీఎస్లను జైలుకి పంపించారు. ఉమ్, ఆయన పరిపాలనే మహాఘోరం అనమాట. అవును. అంతకన్నా 10 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండటం వల్ల ఎవరు కూడా ప్రజలు విశ్వసించలేదు. ఉమ్, చివరికి బాబాయ్ హత్య దగ్గర నుంచి కూడా అవును. మరి దాన్ని కూడా మసిపోసి మారేడుకాయ చేయటం, గుండెపోటు అని చెప్పేసి ఈ విధంగా అంటే అసత్యాలు ఉమ్, ప్రసారం చేయటం, తర్వాత నారా వారి రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఇది చేయటం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నెగటివ్ ఉమ్, ఇంపాక్ట్ వచ్చింది. లోకేష్ గారు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఉమ్, అక్కడ స్థానిక సమస్యల్ని, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని, అది అందరిని సామాన్యులను కూడా అందరిని కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఉమ్, తీసుకోవటం వల్ల అధికారంలో రావటానికి మనం ఎక్కడెక్కడ పార్టీ వీక్గా ఉంది, ఎక్కడ బలంగా ఉంది, మనం ఏ చర్యలు తీసుకోవాలి పార్టీ పటిష్టానికి అని చెప్పేసి ఇదంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవటానికి చాలా బాగుంది. ఎందుకంటే పాదయాత్రకు మించినటువంటి ఆయుధం లేదు. అవును. మనం అధికారం అనే కాదు, అంటే గ్రౌండ్లో ఏమి జరుగుతుంది, ఉమ్, ఎక్కడ లోపాలు ఉన్నాయి ఉమ్, అనేది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనంగా ప్రతిపక్షంగా మనం ఏం చేశాము, మన క్యాడర్ ఎంతవరకు బలంగా ఉంది, బలహీనంగా ఉంది అని అన్ని విషయాలు మనకి వాస్తవాలు ఉమ్, అన్నీ కూడా మనకి పాదయాత్రలో తెలుస్తాయి. అందువల్లే మనం అధికారంలో రావడానికి పాదయాత్ర చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఓకే. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఓ పక్కన భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి అధికారంలో రావడం చాలా ఈజీ అయిందనమాట. అవును. సార్, అయితే ఈ ఉగ్గలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు పెరుగు అంటారు? డెఫినెట్గా ఏ నాయకుడికైనా కూడా ఒక పాదయాత్ర అనేది ఒక ఆయుధం లాగా ఉండిద్ది. డెఫినెట్గా ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో బయట 10 సంవత్సరాల్లో నేర్చుకునేది పాదయాత్రలో నెల రోజుల్లోనే మనం ప్రజలతో మమేకం అవుతాం కాబట్టి నేర్చుకుంటాం. దానివల్ల ఏమైందంటే రాజకీయంగా కూడా మనకి పరిణితి వస్తుంది. ఆ కొన్ని స్థానిక సమస్యలు అని చెప్పండి, పార్టీకి ఉన్నటువంటి లోటుపాట్లు కానివ్వండి, అన్నీ తెలుస్తాయి. మనం అక్కడ ప్రజలకి ఏమేమి డెవలప్మెంట్ చేయాలి, ఆ జిల్లాలో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లేదా రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం డైరెక్ట్గా చూస్తాం కాబట్టి మనకి ఎవరో చెప్పడానికి సాహసించడం అన్నమాట. అదే మనం గ్రౌండ్కి వెళ్ళకపోతే నాయకులు వచ్చి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్పుకోవటం, లేదా వేరే నాయకుడి మీద వీళ్ళు కంప్లైంట్లు చేయటం, ఇవన్నీ ఉంటాయి. మనం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏ నాయకుడు కూడా ఇంకొక నాయకుడి మీద చెప్పటానికి పార్టీ నాయకత్వాన్ని చూసి భయపడతారు. ఎందుకంటే మొత్తం తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఏ క్యాడర్ ఉంది, ఎవరు పని చేస్తున్నారు అనేది నాయకుడికి తెలుస్తుంది పాదయాత్ర చేసినప్పుడు. అందువల్ల పార్టీని కంట్రోల్ చేయడానికి, అంటే పార్టీని సమర్థవంతంగా ముందుకు నడపడానికి పాదయాత్ర అనేది 100కి 100% ఉపయోగపడుతుంది. అందుకే ఆ రోజు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, తర్వాత యంగ్ టర్క్గా చెప్పినటువంటి చంద్రశేఖర్ గారిని కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, ఒక హబ్ లాగా మనకి తెలుస్తుంది. ఉద్దానం సమస్య ఉంది శ్రీకాకుళం జిల్లాలో, అక్కడ మనం నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే మనకే తెలిసిపోతుంది దానికి నివారణకి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలి, హాస్పిటల్స్ ఎక్కడ మనం పెట్టాలి, స్కూల్స్ ఎక్కడ లేవు, పిల్లలకి ఎక్కడ ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ కూడా అన్ని రంగాల మీద మనకు ఒక అవగాహన ఉంటుంది. అందువల్ల పాదయాత్ర అనేది ఒక ఔషధం లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అన్ని విషయాలకి పాదయాత్ర పరిష్కారం అనమాట. దానివల్ల ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి, ప్రతిపక్షాల నుంచి ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా మనం చేయటానికి కూడా పాదయాత్ర చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.